రోజా సమయంలో బ్లడ్ డొనేట్ చేయవచ్చా? ధార్మిక పండితుల ప్రకారం బ్లడ్ డొనేషన్ అనేది కప్పింగ్ హిజామా కేటగిరీలోకి వస్తుంది. హిజామాలో బ్లడ్ ని బయటికి తీస్తారు. రక్తదానం కూడా అలాంటిదే. ఈ విషయంలో ఉలమాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సునన్ అబూదావుద్ హదీస్ నంబర్ 2364 ప్రకారం ప్రవక్త తెలియజేశారు, హిజామా చేసిన వ్యక్తికి చేయించుకున్న వ్యక్తి ఇద్దరి ఉపవాసం భంగం అవుతుందన్నారు. మొహమ్మద్ ప్రవక్త వారు ఆజ్ఞాపించారు, ఉపవాసంలో ఉన్నప్పుడు హిజామా చేయించుకోకూడదని. దీన్ని బట్టి కొంతమంది ధార్మిక పండితులు ఉపవాసంలో బ్లడ్ డొనేషన్ చేయకూడదని చాలా ఖచ్చితంగా చెప్పారు. ఇమాం అహ్మద్ బిన్ హంబల్, షేక్ బిన్ బాజ్, షేక్ ఉతైమిన్, షేక్ సాలెహ్ అల్ ఫౌజాన్, షేక్ జిబ్రీన్ ప్రకారం హిజామా మరియు బ్లడ్ డొనేషన్ అనేది ఉపవాస స్థితిలో నిషిద్ధం, అంటే హరాం. అయితే మరొక హదీస్లో ఉన్న విషయం ఏంటంటే, సహీ బుఖారీ హదీస్ నంబర్ 1938 ప్రకారం ప్రవక్త వారు ఉపవాసం ఉన్నప్పుడు హిజామా చేయించుకున్నారు. ఈ రెండు హదీసులను దృష్టిలో ఉంచుకొని ధార్మిక పండితుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ షేక్ జిబ్రీన్ ప్రకారం ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడే విషయంలో అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేయవచ్చు, ఉపవాసం భంగమవుతుంది, కానీ తర్వాత అతను వదిలిన ఆ రోజాను పూర్తి చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ కనుక లేకపోతే రక్తదానం ఇఫ్తార్ తర్వాత ఇచ్చే ప్రయత్నం చేసుకోవాలి. మరొక గ్రూపు ఉలమాల అభిప్రాయం ప్రకారం, అంటే షేక్ నసీరుద్దీన్ అల్బానీ ప్రకారం, ప్రవక్త వారు హిజామా చేయించుకున్నారు కాబట్టి రక్తదానం కూడా చేయవచ్చు, ఉపవాసం కూడా భంగం కాదు. ఇదే విషయాన్ని ఆయిషా రదియల్లాహు అన్హా, అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారు, ఇమాం షాఫీ, ఇమాం మాలిక్, అల్బానీ రహిమహుల్లా వీరందరూ కూడా ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. మరి వీరంతా కూడా ఏ ఆధారంగా ఉపవాసంలో ఉన్నప్పుడు బ్లడ్ డొనేషన్ చేయవచ్చు అన్నారంటే, ఈ హదీసును బట్టి సహీ బుఖారీ హదీస్ నంబర్ 1938 ప్రవక్త వారు ఉపవాసంలో ఉన్నప్పుడు హిజామా చేయించుకున్నారు అని ఉంది. ఉపవాస స్థితిలో బ్లడ్ డొనేషన్ చేయవచ్చా అనే విషయంలో ఏకాభిప్రాయం లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఉపవాస స్థితిలో బ్లడ్ డొనేషన్కి దూరంగా ఉండడం చాలా మంచిది. సాధారణంగా బ్లడ్ డొనేషన్ 500 ml వరకు తీసుకుంటారు కాబట్టి నీరసం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ బ్లడ్ డొనేషన్ కనుక ఎమర్జెన్సీ కాకపోతే ఇఫ్తార్ తర్వాత ఇస్తే చాలా మంచిది.